నల్లగొండ నివాసార లక్ష్మీ నారసింహార మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆత్రత్రాల పరాయణుడు అయినటువంటి శ్రీ నల్లగొండ లక్ష్మీ నారసింహస్వామి వారు ఇక్కడ 300 ఏళ్ల క్రితం ఇక్కడ స్వయంభూ సమేతంగా అమ్మవార్ల సమేతంగా వెలిశారు అని చెప్పేసి చరిత్ర చెప్తున్నది. అది ఎలా చెప్తామయ్యా అంటే, ఇంతకుముందు కూడా ఎప్పుడు వెలిశారో తెలీదు, కానీ ఇది ఎలా చెప్తాము అంటే, మాది 6 తరాలు అంటారు. 6 తరాల్లో ఇప్పుడు మాది 6వ తరం నడుస్తుందంటారు. ఇంతకుముందు మాది పక్కన విలాసాగరం అనే గ్రామం ఉండేదట. అయితే అక్కడి నుంచి కొండమాచార్యులు లక్ష్మణాచార్యులు అని చెప్పేసి ఇద్దరు నరసింహస్వామి ఉపాసకులై వారికి ఉపాధి లేక కట్టెలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటే ఒకనాడు ఈ గుట్టకు వచ్చి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు వేరే ఊరికి వెళ్ళి అమ్ముతూ ఉండేవారట. అలా ఒకనాడు ఇక్కడ వస్తే ఆలస్యం అయిపోయింది కదా అని చెప్పేసి మనం గుట్ట మీదకి వెళ్ళే త్రోవలో పెద్ద పరుపు బండ ఉంటుంది. ఆ పరుపు బండ మీద నిద్రించారట. నిద్రిస్తే సాయం సంధ్య వేళ, ఎందుకంటే నరసింహస్వామి ఉద్భవించింది కూడా ఆ సమయమే, సంధ్యాకాలే అని అంటాము. ఆ సమయంలో వారికి ఇద్దరికీ కూడా ఒకటే కళ రావడం, వారు ఇద్దరు ఒకరినొకరు అనుకోవడం, తమ్ముడు నీకు వచ్చింది అంటే అన్నా నీకు కూడా వచ్చిందా, నాకు కూడా వచ్చింది అని చెప్పేసి అనుకోవడం జరిగిందట. ఆ రోజంతా కూడా అక్కడ వెతికారట, ఎక్కడా కూడా స్వామి కనపడలేదట. కనపడకపోయేసరికి సరే ఇదంతా మన భ్రమ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి తెల్లవారి మళ్ళీ వచ్చేసరికి అక్కడ 6 ఏళ్ల బాలుడు గొర్రెలు కాపరితోటి అదే బండ మీద అక్కడ కనపడ్డాడట. ఒకసారి ఇతన్ని అడుగుదామని చెప్పేసి ఆ బాలుని అడిగితే, స్వామి మరి ఏ రూపమో తెలీదు, ఒకసారి చూడండి, ఒక రూపమైతే బండకు వెలిసి ఉంది అని చెప్పేసి చెప్పాడట. చెప్పగానే వెంటనే వారు వెళ్ళి ఆ స్వామిని చూసి ఉన్నటువంటి స్వామి నరసింహస్వామి అని చెప్పేసి అనుకొని, మనకు వచ్చిన కళ కూడా నిజమే అనుకొని వెనక్కి తిరిగి ఆ యొక్క స్వామిని, ఆ యొక్క బాలుని పలకరించి వెళ్దామనేసరికి ఆ బాలుడు ఆ గొర్రెలు కూడా అక్కడి నుంచి మాయమైపోతాయిరా. వచ్చింది స్వామియే అనుకొని ఇప్పటి వరకు కూడా స్వామి అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజలు తిలకిస్తూ ఉన్నారు. ఇప్పుడు 4-5 కానీ 4:30 అయితే ఆడుకోలేదు దిచాల కొడతారా అని అందరికి ఎక్కి ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. గోవింద గోవింద.
మా గిరాకీ లేదా? ఇది జాతర పోయిన సంవత్సరం కంటే ఎట్లుంది? తమ్ముడు నమస్తే, ఎట్లుంది జాతర? అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? అంటే గత సంవత్సరం ఏంటంటే సమ్మక్క జాతరకు ఈ సంవత్సరం జాతరలో ఎక్కువనే ఉన్నారా? బిజినెస్ ఎలా ఉంది? మంచిగా ఉందా? సమ్మక్క సారక్క జాతర చిన్న జాతర కావడంతో నల్గొండ జాతరలో అధిక సంఖ్యలో భక్తులు జాతర చేస్తున్నారు. భక్తులతో కలకలలాడుతున్న నల్గొండ జాతర, అధిక సంఖ్యలో భక్తులు. కోనేరు సార్ కొట్టినా కొబ్బరికాయ బ్యాక్ మూమెంట్ గోవిందా 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 లక్ష్మీ నరసింహస్వామి గోవిందా 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 గోవిందా. 4 గంటలకు రథోత్సవం చాలైంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రథం లాగుతున్నారు. ఇప్పుడు మనం రథం కదులుకుంటూ వస్తుంది, చూస్తున్నాం. నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి రథం. గోవిందా 100 రూపాయలు 150 రూపాయలు వస్తూ 100 రూపాయలు
రూపాయలు. ఏ వస్తువు ఉన్నా 100 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు వస్తువు 100 రూపాయలు, 100 రూపాయలు. ఏది ఉన్నా 100 రూపాయలు, 100 రూపాయలు. ఏ వస్తువు ఉన్నా 100 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు వస్తువు 100 రూపాయలు, 100 రూపాయలు. ఏ వస్తువు ఉన్నా 100 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు వస్తువు 100 రూపాయలు, 100 రూపాయలు. ఏది ఉన్నా 100 రూపాయలు. లక్ష్మీ నరసింహస్వామి దీక్ష తీసుకున్న భక్తులు నరసింహస్వామి గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద. స్వామి ఎన్ని రోజులు మాల తీసుకొని? స్వామి ఈ రోజుకి 20 అర్ధమండల దీక్ష అయిపోయింది స్వామి. లక్ష్మీ నరసింహస్వామి దీక్ష ఇక్కడనే తీసుకున్నారు సార్? తీసుకున్నాం. ఈ స్వామి చాలా పురాతనమైందని చెప్తుంటారు కదా, ఎన్ని సంవత్సరాలు అందాదా మీకు తెలిసిన?
నాకు తెలిసి ఐడియా లేదు. అయితే మీరు ఈ చుట్టుపక్కల గ్రామాల మీ ఇదే గ్రామమా? మాది చుట్టుపక్కల గ్రామాలు. ఎక్కడండి మీరు? మాది మిట్పల్లి దగ్గర మల్లాపూర్ మండలం. మెట్టిపల్లి దగ్గర మల్లాపుర మల్లపూర్ మండలం. మల్లాపూర్ మండలం. అయితే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్నే దీక్ష తీసుకున్నారు. అవునవును. ఇది 5వ సంవత్సరం. 5వ సంవత్సరమా? సీనియర్ తీసుకుని ఉన్నారు 10 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరాలు ఉంటాం. ఇప్పుడు ఈ దీక్ష అర్ధమండల దీక్ష ఎప్పుడు ముగుస్తుంది ఇది? ఈ రోజు రథోత్సవం తర్వాత రథోత్సవం తర్వాత ఇక్కడ 5 రోజులు రథోత్సవం, ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవం అవన్నీ ఉత్సవాలు జరుగుతాయి కదా. ఆ ఉత్సవాలు అయిపోయిన తర్వాత మీరు మాల తీస్తారా? అవునవును. ఓకే సార్. రథం దిగే రోజు లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. గోవిందా. నరసింహస్వామి గోవిందా. లక్ష్మీ నరసింహస్వామి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం కొడిమేల మండలం జగిత్యాల జిల్లా యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ మాఘమాసంలో జరుపుకోవడం ఆనవాయితీ వస్తుంది. అందులో భాగంగా ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం 5 రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటగాను మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖలచే సమన్వయం చేసుకుని వారి యొక్క సూచనలు సలహాల మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వైభవంగా చేసుకోవడం కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా చివరి రోజైనటువంటి నేడు ఈరోజు ఉదయం 7 గంటలకు స్వామివారి యొక్క రథంపై స్వామివారి ఆశీనులై భక్తులకు దర్శనార్థం ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు స్వామివారు రథోత్సవం అంటే ఊరేగింపుగా చేసుకొని ఇప్పుడే మనం రావడం జరిగింది. ఈ సాయంత్రం 9 గంటలకు స్వామివారి ఏకాంత సేవతోని ఈ యొక్క ఉత్సవం పరిసమాప్తవుతుంది. ఇందుకు సహకరించినటువంటి వివిధ శాఖల వారు అంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ శాఖ, ఎలక్ట్రిసిటీ, ఎంపీడీఓ గారికి కూడా మా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందులో పాల్గొన్న భక్తు జనాన్ని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు వెల్లవెల్లలా ఉండాలని మా దేవాలయం తరఫున కోరుకోవడం జరుగుతుంది.